నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరో 39 రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి గెలుపు కోసం అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా ప్రతివ్యూహాలతో రెచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇటువంటి తరుణంలో అన్ని దారులు రోమ్ వైపే అన్నట్లుగా అన్ని సర్వేల ఫలితాలు తెలుగుదేశం కూటమిని సూచిస్తున్నాయి. తాజాగా మరో జాతీయ మీడియా సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం కూటమికి ఏకపక్ష విజయం ఖాయమని తేలినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి 17 నియోజకవర్గాలలో విజయం సాధిస్తుందని, జగన్ పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇలాంటి ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలలోనూ వస్తాయని పేర్కొంది. అంటే తెలుగుదేశం కూటమి 119 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సి ఓటర్ సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే తెలుగుదేశం 45% ఓట్లు సాధిస్తుందని సర్వేలో పేర్కొంది. ఇక వైసీపీకి 41% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని, బీజేపీ 2%, కాంగ్రెస్ 3% ఓట్లు సాధిస్తాయని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది. ఇతరులకు 9% ఓట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం, బీజేపీ 10 స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. మిగిలిన స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉంటారు. వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తున్నది. పోటీ ప్రధానంగా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్య ఉంటుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఎంత మేర బలోపేతమైతే అంత మేరకు వైసీపీ నష్టపోతుందని సర్వే తేల్చింది. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలపై కూడా ఇండియా టుడే సి ఓటర్ తన సర్వే ఫలితాన్ని వెలువరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ 3 స్థానాలలో, బీఆర్ఎస్ 3 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 41% ఓట్లు సాధిస్తుందని, బీఆర్ఎస్ కు కేవలం 21% ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే పేర్కొంది. బీజేపీకి 29%, ఎంఐఎం కు 3% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.